ఈ రోజుల్లో చాలామంది కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే పిల్లలు పుట్టరా మ్యారేజ్ లైఫ్ తర్వాత? సో, ఇది ఒక అపోహ మాత్రమేనండి. హస్తప్రయోగం అనేది, ఈ మాస్టర్బేషన్ అనేది ఒక నేచురల్ ఫిజియలాజికల్ ప్రాసెస్‌గా మనం దీన్ని పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి అది టీన్స్‌లో ఒక పిల్లవాడు తన టీన్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ మాస్టర్బేషన్ చేయటం అనేది చాలా సహజ సిద్ధమైన ప్రతి మేల్‌లోని ఇది ఒక కామన్ ఫిజియలాజికల్ ప్రాసెస్‌గా మనం చెప్తూ ఉంటామండి. సో, ఇది జనరల్‌గా ఇది హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ హార్మోన్స్ అంటే ఏవైతే మనకి ఒక 12, 13 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, ఈ మేల్ ఆండ్రోజిన్ రిలీజ్ అవ్వటం, అక్కడ నుంచి ఈ సెక్షువల్ ఫీలింగ్స్ కానీ, బాడీలో వచ్చే సహజ సిద్ధమైన మార్పులు, లేదంటే బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉంటాయో తద్వారా ఇతనిలో అంటే ఆ పిల్లవాడిలో కానీ, అతను ఆ ఇండివిడ్యువల్‌లో లేదంటే ఆ టీనేజర్‌లో ఈ మాస్టర్బేషన్ అనేది అలవాటు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ మాస్టర్బేషన్ వలన వీళ్ళు తర్వాత మ్యారేజ్ లైఫ్‌లో తర్వాత పిల్లలు పుట్టరా? లేదంటే సెక్షువల్ పొటెన్సీ తగ్గిపోతుందా? లేదంటే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుందా? లేదంటే ఎజాక్యులేషన్ ఏదైతే శీఘ్రస్ఖలన సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయని అడుగుతుంటారు. సో, ఇవన్నీ ఉట్టి అపోహలు, అనవసరమైన భయాలు. ఇది ఒక అన్‌వాంటెడ్ భయంగానే మనం దీన్ని పరిగణిస్తామండి.